ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక యాత్ర చర్చనీయాంశంగా మారింది. పలు ట్రోల్స్ కి కామెంట్స్ కి దారి తీస్తుంది. దక్షిణాదిలోని పుణ్యక్షేత్రాలు సందర్శన పేరుతో ఆయన చేస్తున్న యాత్ర భక్తితో చేస్తున్నదా లేక రాజకీయ ఉద్దేశాలతోనే అన్న చర్చ జోరుగా నడుస్తుంది. లేక ఇదంతా బీజేపీ వ్యూహమా లేక చంద్రబాబు ముందు తన ప్రాధాన్యతను నిరూపించుకునేందుకు ఆయన చేస్తున్నారా అని కూడా విశ్లేషణలు జోరుగా సాగుతున్నాయి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తెలియకుండా పవన్ ఈ యాత్ర చేపడుతున్నారని అంటున్నారు. ఆయన ఫోన్లకు స్పందించట్లేదని, వీరి మధ్య విభేదాలు నడుస్తున్నాయని అంటున్నారు. అంతేకాదు పవన్ బాబుల మధ్య భేటీ జరిగి 20 రోజులు అవుతున్న పరిస్థితి. అసలేం జరుగుతుంది? కూటమి వ్యూహం ఏంటి? వీళ్ళ దోస్తానా మూన్నాళ్ళ ముచ్చటేనా అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆధ్యాత్మిక యాత్రలో ఉన్నారు. ఆయన చాలా కాలంగా ఈ యాత్రలు చేయాలనుకుంటున్నానని స్వయంగా చెప్పారు. మొక్కులు మిగిలాయని వాటిని చెల్లించేందుకు వ్యక్తిగతంగా యాత్ర చేస్తున్నానని, ఇందులో రాజకీయమేది లేదని తేల్చేశారు. ఆయన చెప్పినట్లుగానే ఎక్కడ రాజకీయ ప్రకటనలు అయితే లేవు. ఆయన చాలా ప్రశాంతంగానే తన యాత్రను చేస్తున్నారు. పవన్ యాత్రతో జనాలకు కూడా అనేక ప్రసిద్ధ ఆలయాల గురించి మరింత బాగా తెలిసి వస్తుంది. ఇక పవన్ కి వెళ్లిన చోటల్లా జనాలు నీరాజానాలు పలుకుతున్నారు. ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడుతున్నారు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడకు జనాలు వస్తున్నారు. పవన్ కూడా వచ్చిన వారిని ప్రేమతో అభివాదం చేస్తూ పలకరిస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే పవన్ తాను కోరుకుంటున్నట్లుగా ఆధ్యాత్మిక యాత్ర చేపట్టారు. అది చాలా ఫలప్రదంగా సాగుతుంది. ఈ యాత్ర ఆయన ముగించుకున్న తర్వాత ఏం చేస్తారన్నది చర్చగా ఉంది. ఎందుకంటే ఆయన ప్రభుత్వ కార్యక్రమాలకు గత కొంతకాలంగా దూరంగా ఉంటూ వస్తున్నారు. సరిగ్గా చెప్పాలంటే గత నెల జరిగిన రిపబ్లిక్ డే తర్వాత ఆయన పెద్దగా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్న దాఖలాలు అయితే లేవు. ఆయనకు ఈ మధ్యలో తీవ్ర జ్వరం, వెన్నునొప్పి వంటి వాటి కారణంగా ఇబ్బందులు పడుతూ వచ్చారు. ఇప్పుడు యాత్ర కూడా సామాన్యమైనది ఏమీ కాదు. ఆయన సుదీర్ఘ సమయం రోడ్డు మార్గంలోనే ప్రయాణిస్తూ చేస్తున్నారు. అందువల్ల యాత్ర అనంతరం ఆయన 1-2 రోజులు రెస్ట్ తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆ తర్వాత ఆయన తిరిగి యథాప్రకారం ప్రభుత్వ కార్యక్రమాల్లో నిమగ్నం అవుతారు అన్నది చర్చగా ఉంది. ఎందుకంటే ఈ మధ్యనే ముఖ్యమంత్రి మంత్రులకు ఇచ్చిన ర్యాంకింగ్లలో ఫైళ్లు క్లియర్ కాని శాఖల్లో పవన్ కి చెందినవి ఉన్నాయి. ఆయన అతిపెద్ద శాఖలను చూస్తున్నారు. అంతేకాదు 4 శాఖలు ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన కొద్ది రోజుల నుంచి వీటికి దూరంగా ఉంటున్నారు కాబట్టి ఫైళ్ల క్లియరెన్స్ అన్నది చూడాల్సి ఉంది. అదే సమయంలో ఆయన సీఎం చంద్రబాబుని కలుస్తారా అన్న కూడా ఆసక్తి కలిగించే విషయంగా ఉంది. ఆయన ఆరోగ్యం విషయంలో ఎలా ఉందో వకాపు చేయడానికి బాబు ఫోన్ స్వయంగా చేశారని, ఆయన అందుబాటులోకి రాలేదని ఒక ప్రచారం అయితే సాగింది. మరి తన ఆరోగ్యం కుదుటపడి పవన్ ప్రభుత్వ కార్యకలాపాల్లో నిమగ్నం అయ్యే ముందు బాబుకి కలిసి చర్చిస్తారా అన్నది చూడాల్సి ఉందని అంటున్నారు. కూటమిలో విభేదాలని వస్తున్న వార్తలకు ఆయన ఆ విధంగా చెక్ పెడతారా అన్నది కూడా చూడాల్సి ఉందని అంటున్నారు. మరోవైపు చూస్తే ఈ నెల 24 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. దాంతో ఒక రోజు ముందు అంటే 23న జనసేన శాసనసభాపక్ష సమావేశాన్ని పవన్ నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో సభలో బడ్జెట్ సెషన్ లో అనుసరించాల్సిన దాని మీద వారికి దిశానిర్దేశం చేస్తారని అంటున్నారు. అలాగే నెల రోజులు కూడా పెద్దగా జనసేన ప్లీనరీకి వ్యవధి లేదు. దాంతో ప్లీనరీ విషయంలోనూ ఆయన నాయకులతో కీలక భేటీలు వేసి మాట్లాడతారని అంటున్నారు. మొత్తానికి చూస్తే పవన్ ఆధ్యాత్మిక యాత్ర వైపే అందరి చూపు ఉంది. అది ముగించుకొని వచ్చాక ఆయన ఫుల్ బిజీ అవుతారని అంటున్నారు. మరి ఏం చేస్తారో పవన్ వ్యూహం ఏంటో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.